గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మండే. ఈరోజు చూసినట్లయితే మనకు ఫ్రైడే క్లోజింగ్ అనేది ఏ విధంగా ఉంది. మనం చాలా ఇప్పుడు ఈ మధ్య వీడియోలో మనకు ఈ 9:15 క్యాండిల్ నుంచి కానీ 15 క్యాండిల్ నుంచి కానీ సపోర్ట్ తీసుకుంటే ఏ విధంగా మూమెంటం ఉంటుంది, ప్యాటర్న్స్ అనేటివి వస్తాయి. కానీ మనకు కరెక్ట్ అవగాహన లోపడం వల్ల, కరెక్ట్ ఆలోచించకపోవడం వల్ల కూడా మిస్టేక్ జరుగుతుంది. ఇటువంటి మనకు ప్యాటర్న్స్ కన్నా ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు మంచి లాభం వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలని కూడా ఈజీగా అర్థమైపోతుంది. అందుకంటే ఇటువంటి వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా. చూసుకున్నట్లయితే ఒకసారి మార్కెట్ చూసినట్లయితే ప్రీవియస్ క్లోజ్ అనేది మనం ఈ 23,559లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 23,543 దాకా ఓపెన్ అయింది. ఇక్కడ హై చూడండి, మనకు ఈ 23,568 దాకా వెళ్ళింది అంతే. అంటే ఇది ఒక 15 పాయింట్ల రేంజ్లో వెళ్ళింది. తర్వాత లో చూసినట్లయితే 23,316 దాకా వెళ్ళింది. ఇది ఇంచుమించు మనకు 250 దాకా డౌన్ దాకా వెళ్ళడం జరిగింది. కానీ క్లోజింగ్ మాత్రం చూసుకున్నట్లయితే మన 23,381లో క్లోజ్ అయింది. ఓకేనా. ఒకసారి మనం దీన్ని యాడ్ చేసుకున్న పీఈసీలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం ఈ 23,800 పీఈ మనం యాడ్ చేయడం జరిగింది. మనం మొదటగా ఎప్పుడైతే మనకు మార్కెట్ ఏర్పడినప్పుడు మనం కరెక్ట్గా మనం ఎనాలిసిస్ చేసుకోవాలి. ఉదాహరణకు మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడిన తర్వాత మనకు మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడిన తర్వాత ఇది ఎక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడి నుంచి మనకు రెసిస్టెన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నుండి లేదా మనకు నిన్నటి రెసిస్టెన్స్ అనేది ఇక్కడ నుంచి ఉంది. ఇక్కడ నుండి రెసిస్టెన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి, లేదా ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత ఇది. ఓకేనా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఇది. ఓకే. దీని హై నుంచి మనకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. ఈ మూడు ఉన్నాయి. మరి ఇక్కడి నుంచి మనం సపోర్ట్ తీసుకున్నాం, ఇక్కడి నుంచి మనకు రెసిస్టెన్స్ తీసిన అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనము హాఫ్ అన్ అవర్ వేరియేషన్ ఇక్కడికి మనకు రెసిస్టెన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఓకే. ఆ తర్వాత మళ్ళీ మనకు సపోర్ట్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ నుండి ఉంది. ఇక్కడ ఈ 9:15 క్యాండిల్ నుంచి ఉంది, లేదా మనకు ఇక్కడ ఈ 15 క్యాండిల్ నుంచి కూడా మనకు సపోర్ట్ ఉంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ఒక 9:15 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత ఈ 15 క్యాండిల్ అనేది టోటల్ బ్రేక్ చేసి ఇక్కడ నుండి మళ్ళీ మనకు మీద చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక 15 క్యాండిల్ ఉంది, ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అయింది. ఓకేనా. రిజెక్ట్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే ఈ కిందికి ఇక్కడ ఈ 9:15 క్యాండిల్ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది ఇక్కడ నుండి. ఓకేనా. ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మనకు 15 క్యాండిల్ కూడా గ్రీన్ క్యాండిల్ ఉంది. ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని ఈ విధంగా ఒక 9:15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి ఆ తర్వాత ఈ 10:45 క్యాండిల్ నుంచి వెళ్ళి తర్వాత రెడ్డిగా ఏర్పడినా సరే మళ్ళీ మనకు 11:15 క్యాండిల్ నుంచి వెళ్ళి మెల్లమెల్లగా మూమెంట్ తీసుకుంటూ దీని హై దాకా వెళ్ళింది. దీని హై దాకా వెళ్ళిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఇక్కడ దీని బాడీ నుండి రియాక్ట్ అయింది. ఇక్కడ విక్కు నుంచి కాదు, ఈ విక్కు ఇక్కడ క్లోజ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ తీసుకుంది. మనకు డైరెక్ట్ ఇది మనకు బాడీ నుంచి ఇక్కడ మనకు రిజెక్ట్ అయ్యి ఆ తర్వాత ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే. మనం మెయిన్గా దీంట్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మనం యాడ్ చేసుకున్న పీసీలు ఖచ్చితంగా మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా ఒకసారి మనం యాడ్ చేసుకున్న సి కూడా ఒకసారి గమనిద్దాము. ఈ 23,200 సి ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు మార్కెట్ అనేది శుక్రవారం రోజు ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ మార్కెట్ ఏర్పడింది. తర్వాత ఈ పైదాకా వెళ్ళిన తర్వాత మనం ఎప్పుడైనా దీని కింద ఈ విధంగా ఏర్పడి ఈ విక్ ఏర్పరిచి మళ్ళీ డౌన్ అయిందంటే ఇది మనకు సపోర్ట్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఈ 15 క్యాండిల్ దగ్గర ఒకటి ఉంది మనకు. ఓకే. ఆ తర్వాత ఈ 9:15 క్యాండిల్ కూడా ఇక్కడ ఉంది మనకు. ఇక్కడ మనకు 9:15 క్యాండిల్ కూడా ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఒక 15 క్యాండిల్ ఉంది. తర్వాత ఇది ఒక 9:15 క్యాండిల్ ఉంది. తర్వాత ఇక్కడ ఒక 15 క్యాండిల్ ఉంది. ఓకే. ఒకసారి మనం ఇది ఒక హాఫ్ అన్ అవర్ అంటే మనం ఎంబడే మనం ఎగ్జిట్ కావద్దు. అంటే మనం ఈ 30 మినిట్స్ పెట్టుకున్నాం కాబట్టి 30 మినిట్స్ తర్వాతనే మనం మనకు మూమెంటం అర్థం కావాలి. అంతే తప్ప ఈ మధ్యలో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత టీఈలో ఆ తర్వాత ఇక్కడనే ఎగ్జిట్ కావద్దు. ఇక క్యాండిల్ అనేది మనకు క్లోజ్ అవుతుందా, ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకున్నప్పుడు మాత్రమే మనం దీనిలో ఎగ్జిట్ అవ్వాలి తప్ప అప్పటికి మనం వేచి చూడవలసిందే. ఓకేనా. ఆ కరెక్ట్ ఎంట్రీ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మనకు ఇక్కడ నుండి ఇది మనకు ఇక్కడ రావడం జరిగింది.
ఓకే, కింద ఉన్న ఈ 50-50 క్యాండిల్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ 915 క్యాండిల్ ఇక్కడ ఇక్కడ కూడా మాకు సపోర్ట్ అని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఓకే, ఇక్కడ నుంచి మనం సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇక్కడ నుండి మళ్ళీ మనకు ఈ విధంగా కిందికి వచ్చి పైకి వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి ఈ 50-50 క్యాండిల్ కూడా గమనించాలి మనం. ఇటువంటి మనకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడకు వచ్చింది. ఆ తర్వాత ఈ 50-50 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా మళ్ళీ ఇది తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అయ్యి ఆ తర్వాత ఈ విధంగా కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ కింద నుండి మనకు సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ కింద నుంచి మాకు ఎటువంటి సపోర్ట్ లేదు దీంట్లో సిఈలో. కాకపోతే మనకు మెయిన్ పి అనేది 50-50 క్యాండిల్ నుంచి బాడీ నుంచి రిజెక్ట్ అయింది కాబట్టి ఇది 234 రూపాయలు ఉండేది 269 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసీలో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మనం చెప్పాము, మనము నిన్నటి వీడియోలో దానికి తగ్గట్టుగా మనం చూడవలసి ఉంటుందని చెప్పి మనకు మార్కెట్ 23,500 ఏర్పడింది కాబట్టి ఒకసారి 500 సి అనేది చూద్దాం. ఇక్కడ మనం 500 సి ఇక్కడ మనం పి చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు బుధవారం క్లోజింగ్ ఇది. ఆ తర్వాత ఇది 116 రూపాయలు ఉండేది. ఎక్కడికి వెళ్ళింది ఇది మనకు డైరెక్ట్ ఇది 227 దాకా వెళ్ళింది. ఓకే, 227 దాకా వెళ్ళింది. ఇక్కడ క్లోజింగ్ చూడండి దీని బాడీ. ఓకే, దీని కింద క్లోజ్ అయింది. విక్కి ఏర్పరిచినా కూడా దీని క్లోజింగ్ చూడండి. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ ఉన్న ఈ 915 క్యాండిల్ నుంచి కింద ఉన్న ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా ఇక్కడికే పైకి వెళ్తూ మళ్ళీ కిందికి వస్తూ తర్వాత ఆ తర్వాత చివరికి ఇక్కడ దీని బాడీ నుండి మనకు ఇక్కడ విక్కి ఏర్పరిచి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మెయిన్ పి అనేది బాడీ నుండి మనకు రిజెక్ట్ అయింది. కానీ ఇది చూడండి, దీని బాడీ మధ్యలోకి ఉంది. అక్కడ నుండి ఇది మనకు రిజెక్ట్ అయిపోయింది. ఓకేనా, చాలా మనకు సింపుల్గా ఉంది ఇది మనకి ఇక్కడ దాకా హై. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనం చిన్న ప్రీమియమ్స్ కూడా అబ్జర్వ్ చేద్దాం. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మనం 23,200 పిఈ అనేది యాడ్ చేసుకున్నట్లయితే ఇది మనకు దీన్ని బట్టి మూమెంట్ ఇది మనకు 35 రూపాయలు ఉండేది, ఏకంగా మనకు 82 రూపాయల దాకా వెళ్ళింది హైట్. ఓకే, ఆ తర్వాత ఇందులో మనకు కన్సల్టేషన్ అయిపోయి ఆ తర్వాత ఇది 55 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే, రేపు దీని కింద ఏర్పడినా కూడా మనకు సపోర్ట్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ 915 క్యాండిల్ ఉంది కదా, ఈరోజు దీని తర్వాత 50-50 క్యాండిల్ కూడా ఉంది ఇక్కడ మనకు సపోర్టు. ఓకే, ఈ మధ్యలో కూడా మనకు ఉన్నాయి చిన్న సపోర్ట్లు, కాకపోతే మనకు చాలా నియరెస్ట్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు సపోర్ట్ ఉంది. ఇక్కడ 915 క్యాండిల్ నుంచి ఇవి చూసినా ఇదంతా సమానంగా ఉంది మనకు సపోర్టు. ఓకే, ఆ తర్వాత ఈ 23,300 పిఎని యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది మనకు 56 రూపాయలు ఉండేది. మనకు 50 ఇక్కడ కొనుక్కోవచ్చు ఇక్కడ మనం బ్రహ్మాండంగా. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి మనకు మూమెంట్ ఉంది కాబట్టి మనకి ఎక్స్పైర్ అప్పుడు కూడా ఈ విధంగా క్లోజ్ అయినప్పుడు డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ మనకు 915 క్యాండిల్స్ ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి కొనుక్కోవడానికి 52 రూపాయలు ఉండేది. 52 రూపాయలు ఉండేది, ఏకంగా ఇక్కడికి వెళ్ళింది ఇది మనకు 114 రూపాయలు 120 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఇందులోనే మనకు ఎప్పుడైతే మనకు మెయిన్ పిఈ అనేది దీంట్లో కన్సల్టేషన్ అయిపోయిందో అక్కడ నుండి ఇది కన్సల్టేషన్ తీసుకుంటా ఇక్కడికి ఇది క్లోజ్ అవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, పైకి కిందికి మనం చూసుకోవాల్సింది 915 అది 915 బ్రేక్ చేసినప్పుడు మాత్రమే కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి తప్ప మెయిన్ పిఈ అనేది అప్పర్ రాక్ అది పైన కిందికి మనం చాలాసార్లు కూడా చూడడం జరిగింది. ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ పెద్దగా ఏర్పడిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ పైనుంచి కిందికి వచ్చినప్పుడు అది 915 క్యాండిల్ ఆ 10-15 క్యాండిల్ మధ్యలో ఇది మనకు పైకి కిందికి రావడం జరిగింది. చాలా వీడియోలలో కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, అదేవిధంగా చివరిగా ఒకసారి 23,400 పిఈ ఒకసారి గమనిద్దాం. ఓకే, ఇది చూసుకున్నట్లయితే మనకు 82 రూపాయలు ఉండేది. మనకు 82 రూపాయలు ఉండేది. మనకి ఎక్కడికి వెళ్ళింది మనకు 166 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వెళ్ళేది మనకి కన్సల్టేషన్ అయ్యింది. ఓకే, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మనకు 915 కానీ ఓకే మనకు మేగా ఇక్కడ ఉంది. ఈ మధ్యలో ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఎందుకు ఆడిందంటే మనకు మెయిన్ పి అనేది పైకి కిందికి అక్కడ దాని మీద 915 మీద సపోర్ట్ తీసుకొని పైకి ఉన్న ఈ 50 క్యాన్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు ఇది కూడా మనకు 915 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. పైన 15 మనకు ఇక్కడ 915 క్యాండిల్ ఉంది. ఓకే, ఇక్కడ 915 క్యాండిల్ ఉంది.
ఇక్కడ మన 9:15 క్యాండిల్ ఉంది, దీని మధ్యలోనే మనకు ఇదంతా జరిగింది ఈరోజు. ఓకే, అదేవిధంగా ఒకసారి మనం ఆ సీని కూడా గమనిద్దాం. అదేవిధంగా ఒకసారి మనం ఆ సీలను కూడా గమనిద్దాం. సీలు మనం మార్కెట్ అయిపోయింది 23,500 కాబట్టి ఒకసారి మనం ఈ 23,600 సి ఒకసారి గమనిద్దాం. ఓకే, ఇది చూడండి, ఇక్కడ మనకు దీని కింద మనకు ఎటువంటి ఏ సపోర్ట్ అనేది లేదు. ఇక్కడ మార్కెట్ ఏర్పడింది. ఓకే, ఇక్కడ మార్కెట్ ఏర్పడి దీని తర్వాత ఈ విధంగా మూమెంట్ తీసుకుంది. ఇక్కడి ఖచ్చితంగా ఇక్కడి సపోర్ట్ తీసుకోవాలి మనకు అనుకుంటే, ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి. కానీ ఇది ఇక్కడి మనకు రిజెక్ట్ అయిపోయింది. ఈ విధంగా మూమెంట్ తీసుకుని తర్వాత ఇవన్నీ సపోర్ట్లు అనేవి మనకు మెయిన్ సి తీసుకోవడం వల్ల జరిగింది. ఇదంతా సపోర్ట్ అనేవి ఈ విధంగా లాస్ట్ మూమెంట్లో ఇది ఎక్కడ నుండి ఇది 183 రూపాయలు ఉండేది, మనకు కిందికి 82 రూపాయల దాకా వచ్చింది. ఈ తర్వాత 82 రూపాయలు వచ్చి మనకు 9 రూపాయలు క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 23,600 సి ఇది చూడండి, ఇది మనకు 130 రూపాయలు. దీనికంతా కింద సపోర్ట్ ఏం లేదు మనకు. దీని కింద ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ నుంచి 130 రూపాయలు ఉండేది, ఏకంగా ఇది ఎక్కడ దాకా వచ్చింది, ఇది మనకు 53 రూపాయల దాకా 54 రూపాయల దాకా రావడం జరిగింది. ఈ టైంలో కొనుక్కుంటే మనం లాస్ అవుడే. ఈ మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడ మనం ప్యాటర్న్ ప్రకారం ఇక్కడ మూమెంట్ తీసుకుంది కదా, ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని ఇటువంటి ప్యాటర్న్లు అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ రెడ్ క్యాండిల్స్ ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఇక్కడి నుంచి మనం మూమెంట్ తీసుకుందాం అనుకుంటే ఇక మనకు 10-15 కానీ గ్రీన్ క్యాండిల్ మారింది. ఎప్పుడు దీన్ని బ్రేక్ చేసినప్పుడు దీన్ని సపోర్ట్ తీసుకున్నప్పుడే కదా, 950 కింద సపోర్ట్ తీసుకున్నప్పుడే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప లేకుంటే కిందికి వచ్చే అవకాశాలే ఉంటాయి. ఇది మన ప్యాటర్న్ కూడా గుర్తుంచుకోవాలి ఇది మనకు. ఓకేనా, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ 23,700 సి ఇది కొంచెం చిన్న సి ఉంటుంది. ఇది మనకు ఇది 91 రూపాయలు ఉంది. ఇది చాలా పెద్దగా ఉంది. ఇది 91 రూపాయలు ఉంది. ఇది మనకు ఏకంగా ఎకరాకి వచ్చింది. ఇది మనకు 33 రూపాయల దాకా వచ్చిన తర్వాత ఇది 40 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినప్పుడు దానికి సంబంధించిన దానికి సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా మనం ఒక్కసారి జాగ్రత్తగా గుర్తించినట్లయితే మనం పెట్టుకున్న హాఫ్ అన్ అవర్ క్యాండిల్ ఒక్కసారి మనం ఒక 15 మినిట్స్ వెయిట్ చేసినట్లయితే ఆ తర్వాత నెక్స్ట్ 15 మినిట్స్ నుంచి దానికి బ్రేక్ అవుతుందా లేకపోతే మన సపోర్ట్ తీసుకుంటుందా అనేది మనం చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేసినట్లయితే మంచి మూమెంట్ దొరికే అవకాశాలు ఉంటాయి. ఇందులో చూడండి, మనకు ఒకటే క్యాండిల్తో మనం మూమెంట్ దొరికింది. తర్వాత మధ్యనే కన్సల్టేషన్ అయింది. ఆ విధంగా ఉంటుంది మార్కెట్ అనేది. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్.